దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద పాస్టర్లు క్రైస్తవులు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం, ప్రతిపాటి బుల్లిరాజులు మాట్లాడుతూ దేశంలోని క్రైస్తవ మత ప్రచారకులంతా అగ్రకులాల వారే ఉన్నారని, వారికి లేని నిబంధనలు ఎస్సీలకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. ఎస్సీల మత స్వేచ్ఛను హరించే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. క్రైస్తవులకు ఎస్సీ హోదా తీర్పు పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25లను నేరుగా ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయస్థానాల ద్వారా మైనార్టీలపై కక్ష తీర్చుకుంటుందని విమర్శించారు. క్రైస్తవంలోకి మారిన అగ్రకులాల వాళ్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నప్పుడు అదే పని చేసిన దళితులు ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు పొందకూడదో చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండవల్లి లోవరాజులు, జిల్లా ట్రెజరర్ సాధనాల రాజు, నాయకులు గుణపర్తి అపురూప్, జుత్తుక నాగేశ్వరరావు, జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కాకినాడ సిటీ రీజనల్ చైర్మన్ జాషువా గిరి, నామాడి యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. మాకు దేవుణ్ణి నమ్ముకోవడమే తెలుసు తప్ప మేము కులాలని అడ్డెట్టుకుని మతాలను అడ్డెట్టుకుని చిచ్చులు పెట్టడం అనేది మాకు తెలదు. మేము ఏ దేవుడైనా సమాన హక్కులతో జీవించుకోవాలని చెప్పేసి రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఆ హక్కుల ప్రకారంగా మేము దేవుని పూజించుకుంటున్నాము. మాకు ఏదన్నా కష్టం వస్తే రాజ్యాంగబద్ధంగా ఆ హైకోర్టును, ఆ సుప్రీంకోర్టును మేము దేవుళ్ళు ఆడుకుంటున్నాం. ఇలాగే ఈ హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా ఒక మనువాదులు ఏదైతే చెప్పి మా మీద తప్పుడు కంప్లైంట్లు పెడుతున్నారో ఆ తప్పుడు కంప్లైంట్లని ఆధారంగా తీసుకుని రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మమ్మల్ని ఒక రిజర్వేషన్లు తప్పించడానికి ఈ తప్పుడు కుట్రల్ని కొద్దిగా దూరంగా ఈ సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా దూరంగా ఆలోచించి మా హక్కులు మాకు కల్పించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. లేని పక్షంలో ఎవరైతే ఈ మనువాదు శిక్షలు పెడుతున్నారో వీళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ సత్తా ఏటో చూపింటుంది. వాళ్ళకి ఎక్కడ గద్దె దింపాలో, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటూ, హిందువుల పేరుతో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. చర్చిలు కూలగొట్టేస్తూ ఉన్నారు, దళితులపై దాడులు చేస్తూ ఉన్నారు, క్రైస్తవులపై దాడులు చేస్తూ ఉన్నారు. హిందువులకి క్రైస్తవులకి ఏ విధమైన మత విద్వేషాలు లేవు. నిజమైన హిందువులు, క్రైస్తవులు అందరూ కలిసే ఉంటారు. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే హిందూ మతం పేరు చెప్పి మతాల మధ్య చిచ్చు పెట్టి ఇలా గొడవలు పెట్టి కేసులు కట్టిస్తూ ఉన్నారు. దానిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు మతాల మధ్య చిచ్చు రేపే విధంగానే ఆయన నడుచుకుంటూ ఉన్నారు. దానిని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన తెలియజేసి దీనిపై కలెక్టర్ గారి ద్వారా సీఎంకి మెమరాండం పంపిస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రమాదం ముంచుకొస్తుంది. దళిత క్రైస్తవులందరూ ఏకమయ్యి ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లి మన హక్కులు మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. అలా ఎన్నికలకు ముందు మీరు రాష్ట్రంలో వచ్చి అన్ని వర్గాల వారిని అన్ని చర్చిల్లోకి వెళ్ళి మీరు ఓట్లు అడగలేదా? అప్పుడు నాకు ఈ క్రైస్తవుల ఓట్లు వద్దని చెప్పే దమ్ము ధైర్యం నీకు లేదా? ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు క్రైస్తవులు ఈ దేశం హిందువులదని. నువ్వు ఎలక్షన్కి ఓట్లు అడుక్కోడానికి వెళ్ళినప్పుడు నీకు గుర్తు లేదా? ఈ దేశంలో క్రైస్తవులు కూడా భాగమే, ఈ రాష్ట్రంలో క్రైస్తవులు కూడా భాగమే. మరి రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ హక్కు ఏదైతే ఉందో దాన్ని నువ్వు కాల రాస్తూ ఉన్నావు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి నువ్వు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నావు. దయచేసి గమనించాలి రఘురామకృష్ణ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నవించుకుంటున్నాను. అయ్యా, మీరు చాలా మంచి వ్యక్తులు. మిమ్మల్ని ఎవరో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో దాని వెనకాల ఉండి మీరు నడుస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు ఏమన్నారో భారత రాజ్యాంగానికి అనుకూలంగా మీరు మాట్లాడుతానన్నారు. ఈరోజు సనాతన ధర్మం అని చెప్పేసి ఒకే మతాన్ని భుజాన వేసుకుని మరి ఈ రాష్ట్ర ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టిస్తూ ఉన్నారు. మరి ఇదే విషయం ఈ దేశంలో కొనసాగితే ఈ బీజేపీ కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజల్ని విడదీసి అనేకమైన కల్లోల వాతావరణం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. దీని పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. తద్వారానే మన హక్కులు మనం కాపాడుకోగలమని ఈ సందర్భంగా